రాహుల్ గాంధీ ఆశీర్వాదం, ప్రియాంక ఆశీర్వాదం, మల్లికార్జున్ ఖర్గే, ఆఖరుకు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికాడు కాబట్టి వచ్చాడు. ఇవాళ నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ జనం ఎందుకు వచ్చిందంటే మా వాడు వచ్చిండ్రా, ఇక మాకు పండుగ, మా భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరికి వాడు సంతోషపడుతున్నాడు. నీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే నీ జిల్లాలో వచ్చేది పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు. ఆ ఎలక్షన్లో నువ్వు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది, నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఏ నాయకుని కూడా ఆలోచన రాలే. ఆయనకు వచ్చింది ఆలోచన. 4500 కిలోమీటర్లు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత we come to the power, we'll conduct caste wise census, जितना हिस्सेदारी उतनी भागीदारी అన్న. దానితోటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఇచ్చిన 6 డిక్లరేషన్ సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏది బిల్లు పంచాయతీరాజ్ నగరపాలికలో క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉండే. అందుగురించి నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో బీసీ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఏమని? మేము క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాం, దానికి 150 కోట్లు ఏది ఉల్లంఘన చేయడానికి కూడా నిర్ణయం జరిగింది. కానీ అది మొదలు పెట్టాలి. అది మొదలు పెట్టిన తర్వాతనే క్యాస్ట్ వైజ్ ఏది పంచాయతీరాజ్ నగరపాలికలు అయితే మన రిజర్వేషన్ పెరుగుతుంది, మన స్థాయి పెరుగుతుంది. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? 90% జనాన్ని ఒక పక్క 10% వాళ్ళే లాభపడుతున్నారండి. ఆ 10%ను 90% వాళ్ళకు లాభం చేయాలని ఆయన 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. అంతటితో కాదు, ఇవాళ మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం కూడా చెప్తుంది. ఏమని? మనం ఇచ్చిన 6 వాగ్దానాలలో బస్ ఫ్రీ అన్నాం, అదేవిధంగా ఏది రైతులను రుణమాఫీ అన్నాడు. ఇవాళ సన్న బియ్యం అంటున్నారు. 25 కిలోలు 25,000 రూపాయలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. కానీ మాకు ఒక మహిళ అడిగింది, ఏమయ్యా ఏది రైతుల రుణమాఫీ చేసిర్రు, అన్ని చేసిర్రు, మరి మా సంగతి ఏంది? 2500 ఇస్తానరా? తులం బంగారం అన్నారా లేదా? ఆడోళ్ళు ఎంత హుషారైందా నాయన, అది కూడా తెచ్చుకున్నారు. మా సంగతి ఎప్పుడు అంటున్నారు. కనుక రేపు నేను పోగానే రేవంత్ రెడ్డితో అడుగుతా. మా మహిళలు అడుగుతున్నారు, మా 2500 ఏమైనాయి? ప్రతి మహిళకి ఇస్తాన్నారు. అదేవిధంగా తులం బంగారం అన్నారు, అది కూడా మొదలు పెట్టాలి. అందుగురించి నిజామాబాద్లో జరిగే ఈ ఎన్నికల్లో పంచాయతీరాజ్ నగరపాలికలో అదేవిధంగా నిజామాబాద్లో మేయర్ కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఎవరిది మహేష్ కుమార్ గౌడ్ తీరది తన ఇమేజ్ పెరుగుతుంది. ఇవాళ వచ్చినట్టు కాదురా బాబు, ఈ జనం వచ్చినట్టు కాదు, రేపు ఎన్నికలలో గెలిపించాలి. అది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అవుతుంది. మనం మెజార్టీ ఉన్నాము, ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా మహిళలు, అదేవిధంగా యువకులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా పేదవాడు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మహేష్ నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో పంచాయతీ సర్పంచులలో మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటేనే మా వాని ఇమేజ్ పెరుగుతుంది. గతంలో నేను పిసిసి ఉన్నప్పుడు ఆదరణను జిల్లా ప్రెసిడెంట్ చేశాను. ఆ తర్వాత డి శ్రీనివాస్ అయ్యాడు. రెండోసారి నిజామాబాద్కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజామాబాద్లో అత్యధిక మెజార్టీ పంచాయతీరాజ్ నగరపాలికలో మెజార్టీ మెంబర్లను మహిళలను గెలిపిస్తే అప్పుడే
మన మహేష్ కుమార్ గౌడ్ ఇమేజ్ పెరుగుతుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఈయన పార్టీలో చేస్తాడు. లాస్ట్ మాట ఒకటి చెప్తున్నా, కొత్త వాళ్లకు పాత వాళ్లకు సంయోజన చేయండి, ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు వచ్చింది మేము వద్దటలేం, కానీ పాత వాళ్ళకి అన్యాయం జరగద్దు. పాత వాళ్ళ కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నాను, వాళ్ళని ప్యాచప్ చేసే బాధ్యత, వాళ్ళు కలిపే బాధ్యత పిసిసి అధ్యక్షుడు నీపైన అందరూ చెప్తారు. కానీ జిల్లాలలో తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలను సమన్వయం చేస్తే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్లో 5 సీట్లు గెలవాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా పరిషత్లు మండల అధ్యక్షులు గెలవాలని కోరుతూ మరొకసారి నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉండే 50%, మోర్ దాన్ 50% బీసీ ఎస్సీలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఈ కమిటీలో కూడా ఎక్కువ శాతం బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కాంగ్రెస్.